2026 BMW F450 GS ఇది ఒక అడ్వెంచర్ వెహికల్ అనమాట. రీసెంట్గానే ఇటలీలో లాంచ్ చేశారు. మన ఇండియాలో కూడా ఒక 2-3 మంత్స్లో లాంచ్ చేయొచ్చు. ఈ వెహికల్ చూస్తానికి 1300 GS వెహికల్ ఉంది కదా BMWలో, సేమ్ అలాగే ఉండిది. కాకపోతే అది చాలా పెద్ద వెహికల్ అనమాట. ఇదైతే కొద్దిగా స్లిమ్గా చూస్తానికి చాలా బాగుంది. ఈ వెహికల్ ఇటలీలో 6990 యూరోస్కి లాంచ్ చేశారనమాట. బేస్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 7,62,000 రూపాయలు చేంజ్ అయితే ఉందన్నమాట. సో చాలా ఎక్స్పెన్సివ్ వెహికల్ కదా. ఈ వెహికల్ మన ఇండియాలోనే తయారైంది కాబట్టి మన ప్రైస్ అయితే వేరుండిద్ది. సో కొద్దిగా ఎక్స్పెన్సివ్ వెహికల్ వాళ్ళకి, మనకైతే కొద్దిగా తక్కువ ప్రైస్లోనే వచ్చేసింది. ఎంత ఏంటనేది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రైస్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఈ వెహికల్ అయితే టోటల్గా మీకు 4 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. ఫస్ట్ బేస్ వేరియంట్, సెకండ్ ఎక్స్క్లూజివ్, థర్డ్ స్పోర్ట్స్, ఫోర్త్ ట్రాఫీ. నాకైతే ఈ వేరియంట్ చాలా బాగా నచ్చింది. అలాగే అందరికి కూడా ఈ వేరియంటే నచ్చింది. ఎందుకంటే దీంట్లో మీకు స్పోర్ట్స్ సస్పెన్షన్, వైర్డ్ స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి, ట్యూబ్లెస్ టైర్స్. చూస్తానికి చాలా బాగుండిద్ది అనమాట ఈ వేరియంట్ అయితే. అందుకే అందరూ కూడా ఈ వేరియంట్ పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంజన్ విషయానికి వస్తే 2 cylinders 420cc 8 valves లిక్విడ్ కూల్డ్ డివైస్ ఇంజన్తో లభిస్తూ ఉంది. 48 PS పవర్, 43 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. పవర్ అండ్ టార్క్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. అలాగే మీకు 2 cylinders ఇంజన్ అనమాట. జనరల్గా KTM అడ్వెంచర్ 390లో చూసినట్లయితే మనకి సింగిల్ సిలిండర్ అయితే ఉండిద్ది. సింగిల్ సిలిండర్తో కంపేర్ చేస్తే ఇందులో మీకు 2 cylinders ఉంది కాబట్టి కొద్దిగా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. 135 degree క్రాంక్ షాఫ్ట్ అయితే ఉందన్నమాట. సో సౌండ్ కూడా కొంచెం బెటర్గా వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం, ఆ వెహికల్ మన ఇండియాలో లాంచ్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఆ వెహికల్కి సంబంధించిన ఒకటి వీడియో రికార్డ్ చేస్తాను, రైట్ చేస్తాను. అందులో ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి. 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అలాగే మీకు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఆ వెహికల్లో యూజ్ చేశారు. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉండే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. కార్నరింగ్ ABS కూడా ఉంది. సో సేఫ్టీ పరంగా చాలా మంచి పాయింట్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. ఇంకా ముందు మాట్లాడుకుందాము. ఫ్రంట్ మీకు 310mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. సో పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మనకి బ్రేకింగ్ బైటింగ్ కూడా చాలా బాగుండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 43mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ట్రావెల్ అయితే 180mm అయితే ఉంది. 180mm అయితే కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంది నాకు. కనీసం 200, 210 అలా ఇస్తే బాగుండి అనిపించింది నాకు. కొంచెం లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంటే ఆఫ్ రోడ్లో ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. బట్ ఇందులో కొంచెం తక్కువగానే ఇచ్చారు. అయినప్పటికీ ఓకే, మినిమం 180 ఇచ్చారు కాబట్టి కొంతవరకు హ్యాపీ అనమాట. సో టాప్ అండ్ వేరియంట్లో అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉండే అవకాశం అయితే ఉంది. మన ఇండియాలో ఇంకా లాంచ్ చేయలేదు కదా. సో నేను కూడా వెయిట్ చేస్తాను అనమాట. ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ మీకు వెహికల్ లాంచ్ అయిన తర్వాత నేను ఇంకొక వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే LI వీల్స్ అండ్ స్పోక్ వీల్స్ 2 వేరియంట్స్లో మీకు లభిస్తూ ఉంది. అది కూడా మీకు ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీరు LI వీల్స్ పర్చేస్ చేస్తే ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. స్పోక్ వీల్స్ పర్చేస్ చేసిన ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. సో ఎలా చూసుకున్నా సరే మనకి ప్లస్ పాయింటే. స్పోక్ వీల్స్ అయితే అడ్వెంచర్ వెహికల్స్ కి చూస్తానికి లుక్ అయితే బాగుండిద్ది అనమాట. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 220mm అనేది ఇచ్చారు. పర్ఫెక్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్ ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 845mm సీట్ హైట్ అనమాట. అలాగే మీరు సీట్ హైట్ ని కొద్దిగా తగ్గించుకోవచ్చు, 830mm చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ 5'8" హైట్ అయితే కనీసం ఉండాలి. 5'7", 5'8" ఆ హైట్ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ ని ప్రాపర్ గా రైడ్ చేయగలరు. వెయిట్ కూడా 178 kgs కదా, చాలా తక్కువ వెయిట్ లో ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు BMW కంపెనీ వాళ్ళు. అలాగే 14 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వెహికల్ వచ్చిన తర్వాత నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లైట్స్ విషయానికి వస్తే BMW కంపెనీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మొత్తం LED లైట్స్ తో ఈ వెహికల్ అయితే తీసుకొచ్చారనమాట. హెడ్ లైట్ డిజైన్ అయితే చాలా మందికి ఇష్టం. 1300 GS హెడ్ లైట్ సెటప్ ఏదైతే ఉందో అట్లా అయితే ఉండిద్ది అనమాట. సో డిజైన్ పరంగా సూపర్ అంటే సూపర్ అనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కానీ, సిగ్నల్ లైట్స్ కానీ, హజార్ లైట్స్ కానీ అన్నీ ఉన్నాయి ఈ వెహికల్. ఇది కూడా స్కిప్ చేయలేదు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే లాట్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. ఒక అడ్వెంచర్ వెహికల్లో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా 6.5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. చాలా పెద్ద కన్సోల్, ఒక చిన్న సైజ్ టాబ్లెట్ లాగా అయితే ఉండిద్ది. అందులో గేర్ ఇండికేటర్ అయితే ఉంది, బ్లూటూత్ అయితే ఉంది, 10x10 నావిగేషన్ ఉంది, రైడ్ బై వై టెక్నాలజీతో లభిస్తూ ఉంది. అలాగే BMWలో హై అండ్ CC వెహికల్స్ కి ఈజీ రైడ్ క్లచ్ సిస్టమ్ అయితే ఉండిద్ది అనమాట. సో ఆ ఫీచర్ అయితే ట్రాఫీ వేరియంట్ లో తీసుకొచ్చారు. ఈజీ రైడ్ క్లచ్ ఫీచర్ అయితే ఈ వెహికల్ లో ఉంది. కార్నరింగ్ ABS అయితే ఉంది, డైనమిక్ బ్రేకింగ్ కంట్రోల్ అయితే ఉంది, ఇంజిన్ డ్రాగ్ కంట్రోల్ అయితే ఉంది, హీటెడ్ గ్రిప్స్ అయితే ఉన్నాయి. ఇది స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. మీరు బేస్ వేరియంట్ పర్చేస్ చేసిన, టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేసిన హీటెడ్ గ్రిప్స్ అయితే వస్తాయి. 4 రైడింగ్ మోడ్స్ తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా అడ్జస్ట్మెంట్ అయితే స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు.
టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇట్లా మీకు చాలా ఫీచర్స్ అయితే BMW F450 GS లో ఉన్నాయి. ఇంకా సీట్ విషయానికి వస్తే మీకు స్ప్లిట్ సీట్ తో లభిస్తా ఉంది. యాక్సెసరీలో మీరు ర్యాలీ సీట్ కూడా కొనుక్కోవచ్చు. సింగిల్ సీట్ ఫ్లాట్ సీట్ అనమాట. అది చూస్తానికి చాలా బాగుంది. ఆ సీట్ ఆ వెహికల్ కి వేస్తే లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా తయారు చేశారని చెప్పేసి మనకి అర్థం అవుతుంది వెహికల్ చూడగానే. ఇంకా కలర్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి 3 కలర్స్ లో మీకు F450 GS అయితే లభిస్తా ఉంది. బ్లాక్ కలర్, రెడ్ కలర్, అలాగే బ్లూ విత్ వైట్ కలర్ లో మీకు ట్రాఫీ వేరియంట్ అయితే ఉంది కదా, సో అదొక కలర్ అనమాట. నాకైతే మాత్రం బ్లూ అండ్ వైట్ కలర్ లో ఏదైతే ట్రాఫీ వేరియంట్ ఉందో అదే చాలా బాగా నచ్చింది. ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే ఇటలీలో వాళ్ళు లాంచ్ చేసింది బేస్ వెహికల్ 7,62,000 రూపాయలు అని చెప్పాను కదా, కానీ మన ఇండియాలో అంత ప్రైస్ అయితే ఉండదు. ఎందుకంటే ఆ వెహికల్ మన ఇండియాలోనే తయారవుతుంది. టీవీఎస్ వల్లే ఆ వెహికల్ తయారు చేస్తా ఉన్నారు. హోసూర్ ఫ్యాక్టరీ అయితే ఉంది కదా తమిళనాడులో, సో అక్కడ ఈ వెహికల్ అయితే తయారవుతుంది. కాబట్టి ఇంపోర్ట్ ఛార్జెస్ ఇవేమీ ఉండవు అనమాట. ప్రైస్ అయితే చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంది. 5 lakhs నుంచి 6 lakhs మధ్యలో ఈ వెహికల్ ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇది 350cc కిందకి రాదు, GST స్లాబ్లోకి రాదు. 450cc అనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 420cc మీకు ఇంజన్ అనమాట ఇది. సో 420cc అంటే ఖచ్చితంగా మనకి ప్రైస్ అయితే 40% GST కిందకి అయితే వస్తుంది. కాబట్టి 5,50,000 నుంచి 6 lakhs మధ్యలో ఉండొచ్చు. మైలేజ్ విషయానికి వస్తే ఒక 20 నుంచి 25 kilometers మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 160 kilometers పైనే వెళ్ళగలదు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే మీ అందరికీ అర్థమయ్యేలాగా BMW F450 GS వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.